వెల్కమ్ టు సత్యాగ్రహి. జూన్ 2 అంటే ఈ రోజున తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా సత్యాగ్రహి మారథాన్ సంవాదం నిర్వహిస్తోంది. సో ఇప్పుడు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేయడంలో ఎవరి పాత్ర ఎంత, అదేవిధంగా అనుకున్న తెలంగాణ సాకారమైందా, ఇంకా సాధించాల్సింది ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సార్ కుదరను సార్. జేఏసీలన్నీ యాక్టివ్‌గా ఉన్న ఆ టైంలో పొలిటికల్ కంపల్షన్ ద్వారానే తెలంగాణ వస్తుందని భావించారు. ఓకే. అసలు పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించాలి అనేటువంటి అందరూ అనుకున్నప్పుడు ఎవరు ఇనిషియేట్ చేశారు? అసలు ఏం జరిగింది ఆ టైంలో? అందరం కలవాల్సి ఉంటుంది అన్నమాట. అంతకు ముందు కూడా మనం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కూడా అది విరమించిన తర్వాత కూడా నాకు అన్నారు అన్నమాట, ఒకవేళ కేంద్రం అమలు చేయకపోతే మళ్ళీ అందరం కలవాల్సి వస్తుంది అన్నమాట. స్పష్టంగా చెప్తుంది. జానారెడ్డి గారిని కాంగ్రెస్ మిత్రుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, తెలంగాణ ప్రాంతాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం మాట్లాడి వారు ఏర్పాటుకి చర్య తీసుకున్నారు. నాకు తెలిసిన మేరకు వారు జయశంకర్ గారు ఉండాలని కోరుకుంటున్నారు. జయశంకర్ గారు కానీ జయశంకర్ గారు వయసు రీత్యా నా వల్ల కాదు ఇది అని నాకు సూచిస్తే దానికి అందరు కూడా ఒప్పుకున్నారు. కేసీఆర్ ప్రతిపాదించడం అందరూ ఒప్పుకోవడం జరిగింది. అట్లా తెలంగాణ జేఏసీ మీటింగ్ పిలిచి నన్ను డిసైడ్ చేయడం నా పాత్ర అంతే అని నేను అనుకున్నప్పటికీ, కానీ తర్వాత అక్కడ ఏంటంటే దాన్ని నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత అందరూ పోయిన తర్వాత ఎవరిని తీసుకోవాలి, ఎట్లా నిర్మాణం చేయాలి. ఇక్కడ ఆ రాత్రి లేరు వారిని కమ్యూనికేట్ అయిదామంటే వాళ్ళకి ఫోన్ కలుస్తలేదు, జర్నీలో ఉన్నారు. ఆయన కాన్సెంట్ లేదు, ఆయనకు చెప్పను కూడా చెప్పలేదు. తెల్లారి పొద్దునే చెప్పారు. ముందే అనుకున్నారు, ఏకాభిప్రాయానికి వచ్చేసారు. ఏం జరిగింది? డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ వచ్చేసింది అనేటువంటి ఫీలింగ్ అందరూ కామగారు, ఉద్యమకారులందరూ ఒక రెస్పాండ్ అయ్యారు. ఆ 15 రోజులు జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానంలో డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత వెంటనే ఆంధ్ర పాలన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఆంధ్రపాలన స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేశారు. దాదాపు ఆల్మోస్ట్ 25 మంది ఎంపీలు 25 మంది ఎంపీలు, దాదాపు 100-150 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేయడం ద్వారా జేసీ దివాకర్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. చంద్రబాబు ఛాంబర్ ముందు ఆ బయటకు వచ్చి ఇట్లా సమాచారం రాగానే టకటక పేపర్ మీద తీసుకొని ఇచ్చారు. 1 by 1 ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా సెషన్ నడుస్తుంది కాబట్టి. మొత్తం ఆంధ్ర పాలకులందరూ రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ చిదంబరం రెండో ప్రకటన ఏంటి, దీన్ని ఇంకా పరిశీలించాలి, ఇంకా ఇంకో కమిటీ వేయాలి, ఇంకా టైం పడుతుంది అంటే ఎట్లయితే తెలంగాణ ఇస్తామని డిసిషన్ తీసుకున్నటువంటి పార్లమెంట్ లో బిల్లు పెడతామన్న దాని నుంచి చిదంబరం గారు వెనకపోయి కమిటీ వేస్తాం ఇంకా పరిశీలించాల్సిన అంశంలో అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మళ్ళొకసారి బ్యాక్వర్డ్ పోతే ఎట్లా అప్పుడు బంధకాలు కూడా బంధించిన తర్వాత 2 రోజులు బంధించిన తర్వాత తెలంగాణ పొలిటికల్ మనం ఒక్కటిగా విడివిడిగా ఉంటే సాధ్యపడదు. అన్ని పార్టీలను అప్పటికున్న ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కలిపి ఒక వేదిక ఏర్పాటు చేయడం క్రమంలో కేసీఆర్ గారు ప్రతిపాదించారు. ఆ రాత్రి ఆయన టీవీ9 లైవ్ ఇంటర్వ్యూ టీవీ9 లైవ్ ఇంటర్వ్యూ కాదనుకోండి, డైరెక్ట్ జానారెడ్డి గారి ఇంటికి గారు కాంగ్రెస్ చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత టీడీపీ వాళ్ళతో మాట్లాడారు. టీడీపీ వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ వచ్చారు. టీడీపీ వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు రావడం కానీ అన్ని పార్టీలు డిసెంబర్ 2009 డిసెంబర్ 24 రోజు మనం ఇక్కడ కళింగ భవన్ లో మొట్టమొదటిసారి కోదండ గారి అధ్యక్షతన పొలిటికల్ జేఏసీ అందరి అధినాయకుల్ని ఎదిరించి ఆ మీటింగ్ వచ్చినట్టే లెక్క కదా సార్. అటు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి టీడీపీ వచ్చింది, కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆ రోజు మీటింగ్ రాగలరు. అంటే ఎప్పుడైతే చిదంబరం ప్రకటన వెనుక వేసిందో తెలంగాణ అంతా ఒకటే. ప్రజలు కూడా అర్థమైంది ఎప్పుడైనా మేము ఎంత ఉద్యమాలు చేసినా డిసెంబర్ 9 ప్రకటన వచ్చేంత వరకు కూడా తెలంగాణ ప్రజలు ఆ చైతన్యం లేదు. అంటే వస్తుందా రాదో ఒక అపనమ్మకం, వీళ్ళు కొట్లాడతారు, ఏదో పొలిటికల్ పార్టీలు అంటారు తెలంగాణ వచ్చేదా చచ్చేదా అనే ప్రజల ఒక అభిప్రాయం ఎప్పుడైతే ఆంధ్ర నాయకులు రాజీనామా చేసిన తర్వాత ప్రజలు చైతన్యం ఎప్పుడైతే సమాజం అంతా ఒకటి అయింది.
యాక్చువల్లీ డిసెంబర్ 9th ప్రకటన తర్వాత బ్యాక్ పోయిన తర్వాతనే ఇంకా Exactly. అసలు ఇంకా ఎప్పుడైతే కసి వాళ్ళు పెరిగింది. రిజైన్ చేశారో అప్పటి నుంచే తెలంగాణ కసి సమాజం పెరిగింది అంతా యాక్చువల్లీ. ఒకటైంది. పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా తెలంగాణ 4 కోట్ల మంది ఒకటైన సమాజం అది ఒకటే. తర్వాత జేఏసీ రూపంలో మనకు కనిపించిన స్పేస్, బట్ ఆ సమాజం అంతా గ్రామాలు చర్చది. అరే తెలంగాణ ఇస్తంటే వద్దంటారా, అంటే ఇందులో ఎంత లాభం ఉందో ఆంధ్ర పాలకులకి అన్నటువంటి చర్చ జరిగింది. సార్ అప్పటి మీడియా పాత్ర సార్, మీడియా పాత్ర దీని గురించి మాట్లాడాలా సార్? ఆయన మొట్టమొదటిసారిగా ఢిల్లీకి వచ్చారు. మేము అందరం కలిసి ఏపీ భవన్లో ఆయనకు భోజనాలు అరేంజ్ చేసి డిన్నర్ కాడ కూర్చున్నాం. ఈ సర్ప్రైజ్ గా తెలంగాణ పథకం వచ్చింది. రాగానే అందరం ఒకటే చూస్తున్నాము. ఆంధ్ర నాయకత్వం మేము ముఖ్యమంత్రి వారికి తెలియదు తెలియదు. తెలిసినాక అందరం కలిసి ఒక దగ్గరికి వచ్చినాక కేవీకున్నాడు, ఓసే ఉన్నాడు, అందరం సార్ ప్రకటన అనుకూలంగా వచ్చింది, ప్రజలందరూ విజయం అవుతున్నారు, పార్టీ లాభపడాలంటే దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి మేము కన్విన్స్ చేసినాక ఆ రాత్రి మేము పోతున్నాం సార్, వెనక చదువు నువ్వు రామమ్మ అని మనం తెలియదు. ఆ రాత్రి మేము 12 గంటల పోయి మాట్లాడాం. వీళ్ళందరూ అనుమతితోటే ఇలా కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇస్తలేదు పోయి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడితే ప్రణబ్ ముఖర్జీ ఒకటే ప్రశ్న చేశారు, పీపుల్ విషయం అన్నారు. పీపుల్ ఆర్ విషయం విద్యమా పార్టీ అంటే పీపుల్ విద్యమా అని అనుకూలంగా వచ్చిన తెల్లవారు మనం మొదలు పెడదామని ఆ రోజు ఆమె సత్యాన్ని ఇచ్చిన సీఎంకి పోయి బిల్లు పెట్టమని చెప్పింది. చెప్పినాక ఆయన ఎయిర్పోర్ట్ దాకా మంచిగానే వచ్చింది. వాళ్ళకి వచ్చే లోపల చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమైందో చంద్రబాబు నాయుడు ఎప్పుడు పడ్డాక విట్టగారు అన్నట్టు ఎంతో పడ్డాక ఇచ్చిన తెలంగాణ నీళ్ళు పుంజుకుంటారా ఇక ఆవేశాన్ని అప్పటిదాకా ఉద్యోగం పాటిస్తారు కదా ప్రస్తుతం లాభం ఉంది అడ్డుపడుతున్నారు. ఇది ఎవడో చేస్తే అసలు ఏమైందంటే సోనియా గారు తెలిసి ఒక లెటర్ ఇచ్చారట ఇచ్చి కేసీఆర్ చెప్పి విత్డ్రా ఏమని ఇస్తారు. ఆయన వచ్చి విత్డ్రా చేయించాలా లేదు విత్డ్రా చేయించాలా ఇచ్చిదట కరెక్ట్. ఆ తర్వాత ఒప్పుకోవడం అంటే వారు వచ్చే వరకు ఆగవలసిన అవసరం లేదు, ఇక్కడ ఆరోగ్యం బాగాలేదని అక్కడ ఉన్నంతా వీళ్ళందరూ సమీపంగా ఉండవచ్చు. కనీసము చిదంబరం ఫోన్ చేసినా చాలు నాకు, లేకుంటే అహ్మద్ పటేల్ ఫోన్ చేసినా చాలు. ఆయన ఇటువంటి పరిస్థితులు ఉండే ఇక్కడ దరిద్రాలకు ఉన్నారు, అంటే దీక్షను విరమించే పరిస్థితులు ఉన్నారు. అప్పుడు అక్కడ ఫోన్ చేపించారు ఏమేమి రావాలి ఎట్లా రావాలి కూడా ఇక్కడ నుంచి లేదు. ఒకటే ఉంది కేటీఆర్ కవిత కుటుంబ సభ్యులంతా ఎట్లన్నా విమర్శ చేయాలని కొంచెం ఒత్తిడి తెచ్చారు, కానీ ఆయన అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడే కాదు మేము ఆడికి ఫోన్ చేయించింది, సరే ఏదైనా ఆడికి ఫోన్ చేయించిన తర్వాత చెప్పాలి. ఆ తర్వాత ఎట్లా ముందు చేసి అనేది ఎట్లా ముందుకు పోయింది ఒకటి సార్. అండ్ మీడియా పాత్ర కూడా మొత్తం డివైడ్ అయిపోయింది. మీడియా కూడా అసలు ఎవరి వైపు ఉందో ఒకటో రెండో ఛానల్లే కొట్లాడినాయి సార్. మిగతా అన్నీ అయితే అసలు ఏడున్నాయో కూడా అర్థం కాలేదు. అంటే ఈడనే ఉంటూ వ్యతిరేకంగా మాట్లాడినట్టే లెక్క. అయినా సరే బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చిందనంటే అది అవన్నీ గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా కూడా అట్లా ఆ రోజే అట్లా లేకుండా ఇవాళ దినం కలిసి ఇది కాపాడుకోగలిగితే చాలు, అడుగు ముందు తీసుకుంటే చాలు. ఆ రోజు అంత ఎత్తులు, ఆ ఎత్తుల్లో జనానికి ఒక విశ్వాసం కలుగుతానికి జయించిందిగా జయించి ముగిలించడానికి సరే చాలా మందిని ఓపికగా ఒప్పించి కన్విన్స్ చేసి దీంట్లో భాగం చేసి ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అత్యంత ప్రజాస్వామికంగా చర్చలు చేసే నిర్ణయాలు చేస్తే ఇవన్నీ సమయం పడుతుంది. ఒక 4 రోజుల సమయం పడుతుంది దానికి ఒక రూపం ఇస్తారు. దాన్ని మళ్ళీ కింది దాకా తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒక 2 నెలల సమయం పడుతుంది. అప్పుడు అనుకున్నది ఏంటంటే
నిర్ణయము హైదరాబాద్ లో జరుగుతుంది కానీ అమలుకు సంబంధించిన ప్రణాళికలు ఎవరికి వాళ్ళు వేసుకుంటారు. ఇంతకుముందు ప్రకాష్ గారు మాధవ్ గారు చెప్పినట్టు ఎవరి ప్రణాళిక వాళ్ళు వేసుకుంటారు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తారు. నిర్ణయం కేంద్రీకృతమైంది, అమలు వికేంద్రీకృతమైంది. అది ఆ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత. అందువల్లనే ప్రతి ఒక్కరికి చొరవకు అవకాశం కలిగింది, ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం కలిగి దొరికింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సభ మూమెంట్ అనుకున్నారు, జేఏసీ ఇది మనదే అనుకున్నారు, అనుకొని భాగస్వామ్యం అయి మిలియన్ మార్చి జరిగినాక వాళ్ళకి నమ్మకం కుదిరింది, ఇది నడిపిస్తారు వీళ్ళు మూమెంట్ అనే నమ్మకం కుదిరింది. ఇంకా అక్కడి నుంచి ఉద్యమం ఒకే ఏకదమ్మున పైకి లేపి పడేయటం కాదు, దీన్ని నిరంతరం సస్టైన్ చేయాలి, నడుపుకుంటూ పోవాలి అనేది ఇలాంటి తాపత్రయం. దాన్ని నిలబెట్టడానికి జేఏసీగా ఇక్కడ చేయవలసిన కృషి అంతా కూడా ఒక ఈవెంట్ కాదు, మనం చేయవలసింది. అక్కడ కేసీఆర్ గారు దాన్ని కొంచెం స్ఫూర్తి ఆయన అన్నారు ఎప్పుడు కూడా ఒక ఈవెంట్ కాదు, దీన్ని సస్టైన్ మూమెంట్ గా నడపాలి. అట్లా దాన్ని సస్టైన్ మూమెంట్ గా ఏ సమయంలో ఎంత భాగస్వామ్యం సాధ్యం, ఎంత దూరం సాధ్యం అనేది నిర్ణయించుకొని ఆ మేరకే ఆ భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ పోతున్నప్పుడు ఆంధ్ర పాలకులకు తెలంగాణలో ఉన్న మూలాలన్నీ కూడా తెగిపోయింది. ఒక్కొక్క మూమెంట్ ఆ మూలాలు తెగిపోయి అది చివరికి ఏమైందంటే తెలంగాణలో వాళ్ళకు స్థానం లేని పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా సకలగండ సభ్యులపై సంపూర్ణంగా వాళ్ళకి తెలంగాణలో స్థానం తెగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక అది మళ్ళీ పునరుద్ధరించుకోవడం వీలు కాలేదు. సాగరహారంతో ఇక తెలంగాణ ఒక విడివడిపోయి ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వాన్ని దేవులాడుకోవడం ప్రారంభించింది. అది జరిగినటువంటి పరిణామం, ఈ ఉద్యమం వల్ల జరిగినటువంటి కీలక పరిణామం. ఎప్పుడైతే ఇది స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని సాధించుకున్నదో అప్పుడు ఇంకా అనివార్యమైపోయింది. ఇవాళ రేపు అనేది తప్పదని తెలంగాణ అనివార్యత అయింది. ఆ అనివార్యత అంతిమంగా వారు అన్నట్టు చాలా రిస్క్ తీసుకున్నారు. ప్రకటించలేదంటే ఒక సందర్భంలో అహ్మద్ పటేల్ గారు నాతోనే అన్నారు, మా ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, మీకు తెలియదు, ఇది ఆఖరి బిల్లుగా రావాల్సిందే తప్ప అంతకుముందు మేము పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, పొలిటికల్ గా చాలా నష్టం జరుగుతుంది, మా పార్టీకే నష్టం జరుగుతుంది, కాబట్టి మీరు అర్థం చేసుకోండి, నేను ఇస్తా. అది ఆఖరికి అంటే ఈ అప్పుడు కోర్ కమిటీ శ్రీకృష్ణ కమిటీ తర్వాత సిడబ్ల్యూసి ప్రకటన రాకముందు కమిటీ ఉండే హోంమంత్రి హోంమంత్రి కమిటీ అంతోని షిండే షిండే గారి కమిటీ. షిండే షిండే కమిటీ నిర్ణయం చేసినాక ఎలాంటి నిర్ణయం అని ఆజాద్ గారు అంటారు. అప్పుడు తీవ్రమైన నిరసన వ్యక్తమైనప్పుడు అప్పుడు చెప్పిండు మా ఇబ్బందులు ఇది మేము అమలు చేస్తాము, అనుమాన పడకండి అని చెప్పి అప్పుడు కష్టంగా చేస్తారు. కానీ గోప్యంగా ఉండండి, బయట చెప్పుకుంటారు. కోదండరామ్ గారు, రాష్ట్రం సాధించారు. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఒక్క నిమిషం. ఓకే, ఈ వైషమ్యాలను ఆంధ్ర తెలంగాణ మధ్య తగ్గించడంలో, తెలంగాణ ఎందుకు కావాలనే భావజాల వ్యాప్తిని ఆంధ్ర వాళ్ళకు అర్థం చేయించడంలో రామచంద్రమూర్తి గారి పాత్ర గుర్తు చేసుకోవాలి. కె రామచంద్రమూర్తి గారు దశాదిశ కార్యక్రమాలను హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో అది చాలా ఉపయోగపడ్డది. అన్ని జిల్లాల్లో పెట్టారు వాళ్ళు, మొత్తం 23 జిల్లాలు. అది మనం మీడియా పాత్రలో ఒక ప్రముఖమైన అంశం. ఇప్పుడు కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంది, ఇవ్వాలి, ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంత అయినప్పుడు మరి ఇచ్చింది కూడా కాంగ్రెసే కదా. మరి తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని కేసీఆర్ పదే చెప్తున్నారు. ఉద్యమ సభలో చెప్పారు, ఇప్పుడు కూడా ఈ ఆ రోజు కాలు మొక్కింది ఆయనే, ఆ రోజు విలీనం చేస్తానని సోనియా గాంధీ దేవత అన్నది ఆయనే, దాని తర్వాత విలన్ అన్నది కూడా ఆయనే. అట్లా లే, అసెంబ్లీ ఆన్ రికార్డ్ చెప్పాడు, సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఓవరాల్ చరిత్ర తీసుకుంది. ఎప్పుడైతే బిల్లు ఇక కాంగ్రెస్ నిర్ణయం చేసింది అన్న తర్వాత వచ్చినాక మళ్ళా అన్ని పార్టీలు ఒకసారి బిల్లు కోసం పనిచేస్తాయి. అందులో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, తర్వాత టిఆర్ఎస్ అన్ని పార్టీలు ఒక్కటై ఆ వేదికగా పార్లమెంట్ వేదికగా పనిచేసినాయి. లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. మా పాత్ర అంతా బయట ఉన్నటువంటి మా పాత్ర ఈ ఐక్యతను కాపాడు, ఎవరికి వాళ్ళు తమ పని చేసే విధంగా వాళ్ళ వెంట ఉండటం మా పని. అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ కీలకంగా పనిచేశారు, సబ్బండ వర్గాలు పాత్ర చేశాయి. కానీ ఉద్యమ నాయకుడు ఆ క్రేజ్ అంతా కేసీఆర్ గారు ఎలా వచ్చింది ఇక తర్వాత ఒకటి వాస్తవం, తెలంగాణ
ఉద్యమానికి క్రెడిట్ ఇవ్వదలుచుకుంటే మొట్టమొదట అమరవీరులకు, తర్వాత ఏంటంటే సమస్త తెలంగాణ జనానికి తెలియదు. వాళ్ళు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. నేను చెప్తాను రైలు రూపంలో నేను చేయలేదు. ఒక అన్ని ఏం రాదు అని తొందరకి ఉంటుంది జనం పట్టదు. అన్ని ఒక్కడు ఇప్పుడు రాదు, ఇవాళ కూడా ఒక్కడు అన్ని ఏం రాదు అని గొల్లైనా ఏం లేదా నాకు అర్థం కాదు. గిన్నెకెందుకు వస్తున్నానంటే రోజుగా నాకు గొర్రెలు పోతాను 50 గొర్రెలు రైలు వచ్చినాను. ఏమన్నాడు రోజుగా నాకు గొర్రెలు పోతే తెలంగాణ రావాలి, అందుకే గొర్రెలను రైతు పట్టాలని వేసినాను. ఎంత తీవ్రత ఒక్క దగ్గర పోయింది. అది అనివార్యము లేని పరిస్థితి. ఒక మీరు అనడానికి ఏంటంటే సోనియా గాంధీ కోపం కూడా ఉండే వీళ్ళకి తెలియక అప్పుడైతే ఇంతమంది అది అది ప్రధానంగా పనిచేసింది కేసీఆర్ దిక్కు మొగ్గు చూపడంలో. ఇంకోటి తెలంగాణలో ఇంకో పార్టీ లేదు. ఒక పొరపాటు ఏం జరిగింది తెలంగాణ గారి ముందు చెప్తున్నా, ఎప్పుడైతే ఫస్ట్ రాజకీయ పార్టీ ప్రకటించిందో మేము అందరం కలిసి పార్టీ పెట్టాల్సిందే. అప్పుడే పెడితే ఉద్యమ పార్టీగా ఇవాళ సమానమైన పోటీగా ఉండేది. అంతే ఆ మిస్ అయిన వాడు అసలు చర్చ జరిగింది. December 14th తెలంగాణ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తున్న క్రమంలో తెలంగాణ మాకు కేసీఆర్ గారు కూడా అప్పుడు ఇది కాదు కదా, వేరే పార్టీలు వచ్చినా నిలబడలేకపోయినాయి. ఆలంబనంగా ఉంటుంది. ఉద్యమకారులు కొంతమంది టీఆర్ఎస్ తో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు, కొంతమంది కాంగ్రెస్ తోటి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఎన్నికలు ఎందుకని మాలాంటి ఎన్నికలకు దూరం ఉంది జరిగినాయి. అంటే తెలంగాణ జేఏసీగా మళ్ళీ జేఏసీ తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత జేఏసీ నాయకులకు వివిధ రాజకీయ పార్టీల్లో అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అవసరం జరిగింది అంటే దీనివల్ల ఉద్యమ స్ఫూర్తిని అంటే తెలంగాణ ప్రజలు కామన్ కాజ్ కోసం ప్రాణం ఇస్తారు. 12,000 మంది ఇంకెంతో మంది కూడా ఆ అవసరంతో ఉంటుంది. ఆ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధికి జోడించలేదు. తన మోడల్ని తాను ఇంప్లిమెంట్ చేశాడు ఈ 10 సంవత్సరాలు. అది ఇక్కడ పెట్టుబడిగా మారాలి. ఆ విషయాల గురించి మాట్లాడారు. ఒక్కసారండి, రాష్ట్రం సాధించిన తర్వాత గవర్నమెంట్ గారు ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాలనుకున్నారు? మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అవి ఏంటి? వాటి ఎంతవరకు సాకారం చేసుకోగలిగారో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి చాలా మంది నన్ను ఈ మాట అంటే ఇప్పుడు ప్రకాష్ గారు కూడా అన్నారు. వాస్తవానికి ఏంటంటే అప్పుడు తెలంగాణ సాధన కోసం కొన్ని వేల సార్లు మేము రాజకీయాల్లోకి రాము, ఇట్లనే ఉంది తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామనే హామీ. ఆ హామీ కారణంగా అనేక రాజకీయ పక్షాలను కలపగలం. ఇక అంతమందికి మాట ఇచ్చిన తర్వాత మేము మాట్లాడితే మామూలుగా ఉండకపోతే రాజకీయ పక్షాలను కలపడం వరకేనా మీ పాత్ర? అప్పటికది అంతే, అది తెలంగాణ సాధించాలి కదా. వారు అన్నట్టు 1895 కాడి నుంచి ఉన్నటువంటి కళ కదా, ఆ కళ నెరవేరాలి. అది వదిలిపెట్టిన కనీసం 1952 నుంచి ఉన్న కళనైనా నెరవేరాలి. ముందు అది రావటానికి మనం దేనికి సాక్రిఫైస్ అవసరం అయితే దానికి ప్రిపేర్ కావాలి వ్యక్తిగతం. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రకటన మేము చేయకపోతే ఉద్యమానికి నష్టం. కేసీఆర్ కూడా టీఆర్ఎస్ కూడా నేను ముఖ్యమంత్రి తీసుకుంటా అన్నది, దళితులకి ఇస్తా అన్నది, నేను కావాలి కుక్కలాగా ఉంటా అన్నది. అవసరం నేను రాజకీయం చేస్తా ప్రజలకు అప్పచెప్తా అన్నాడు. ఆ మాట చెప్పటం వల్ల ఆయనకి ఇంత నష్టం జరిగిందో మేము మాట చెప్తే మాకు కూడా నష్టం జరిగింది. ఈ పరిస్థితి అట్లా ఉండే. అయితే మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి కావలసిన ఇన్పుట్స్ అంటే ఒక ప్రణాళిక తయారు చేయటం కానీ, ప్రతిపాదనలు గవర్నమెంట్ ముందు పెట్టడం కానీ, ఎక్కడైనా అమల్లో తప్పు జరిగితే లేవనెత్తడం సరిచేయటం కానీ, నిరంతరం మనం వెంట ఉండి ప్రభుత్వం సరిగ్గా నడిచేటట్టు చూడాలి. ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన జరిగే విధంగా మనం కృషి చేయాలని చెప్పి మాకున్న ఆలోచన. అందుకని మేము అనుకున్నది ఏంటంటే ఏదైనా ప్రభుత్వానికి అవసరమైతే సహాయం చేస్తాం. మిషన్ కాకతీయ మొదలు పెడితే మేము అందరం పోయి శ్రమదానం చేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రాజెక్టును హైలైట్ చేయాలి, జనాలను భాగస్వామ్యం చేయాలి. ఆ ప్రాజెక్టు సక్సెస్ అయితే తెలంగాణకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని ఎట్లా చేయాలని చర్చ చేసినాం. పెద్ద మీటింగ్ ఇక్కడనే రంగారెడ్డి జిల్లా జడ్పీ ఆఫీస్ లో పెద్ద మీటింగ్ పెట్టి హరీష్ రావు గారిని పిలిచి దాని మిషన్ కాకతీయ మీద ఉన్న అనుమానాలను అన్నింటినీ నివృత్తి చేసుకొని అప్పుడు మేము భాగస్వామ్యాన్ని ప్రకటించి అందులో పాల్గొనడం జరిగింది.
ఆ రకంగా అంటే ఒకటండి మీరు ప్రభుత్వం చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఏం చేయాలి, విద్యారంగం ఎట్లా, ఉద్యోగుల విభజనకు సంబంధించిన సమస్యల మీద అందరం మాట్లాడుకొని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల సహకారంతో నోట్ తయారు చేసి ఆ నోటును సబ్మిట్ చేయటం ఒక్కటి కాదు. ఆ సంవత్సర కాలం పాటు సినిమా రంగంలో ఏం జరగాలి, మేమంతా కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వివరమైన వాళ్లకు ఒక నోటు సబ్మిట్ చేయటం జరిగింది. అట్లా చాలా విషయాల మీద కరువు వచ్చింది మొదటి సంవత్సరం. కరువు వస్తే తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఈ కరువు వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలు తక్షణం గవర్నమెంట్ ఏం చేయాలనే సూచనలు కూడా ప్రభుత్వం ముందు పెట్టడం. చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు శర్మ గారు ఉండేవారు, వారిని కలిసి వారికి డీటెయిల్డ్ నోట్ కరువుకు సంబంధించిన విషయాలపైన ఇవ్వడం జరిగింది. చాలా విషయాలు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక సంవత్సరం పాటు అన్ని జేఏసీలు ప్రభుత్వానికి తమ సలహాలు సూచనలు అందజేస్తూ వచ్చినాయా? ఆ రకంగా ఆలోచించచ్చు. తప్పకుండా దాంట్లో అంతవరకేమో పరిమితం అంతవరకే పరిమితమైందే. అంతవరకే ఆ సమయంలో అంతవరకే పరిమితమై ఆ విషయం మీద తీవ్రమైన కృషి, అంటే మీరు చెప్పినంత సింపుల్ విషయం ఏం కాదు. ప్రతి విషయం మీద నిపుణులతో మాట్లాడాలి, నిపుణులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి. ఆ విషయాలను గవర్నమెంట్ ఇంకా ఒక్కటే మాట, ఒకటే లైన్, ముఖ్యంగా నిరుద్యోగ అంశం మీద మేము మళ్ళీ తెలంగాణలో ఆత్మహత్యలు జరగకూడదనే ఆలోచనతో మేము చాలా మంది నిపుణులతో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఇక్కడనే నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో చర్చ జరిగింది. చర్చ జరిగితే నిరుద్యోగం యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డది. అప్పుడు ఏం చేయాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు కూడా మేము తయారు చేసుకుంటున్నాం. మీడియా ద్వారానే ప్రభుత్వానికి చేరవేయటం. హెల్త్ మీద చర్చ జరిగింది, ఎడ్యుకేషన్ మీద చర్చ జరిగింది. విస్తృతమైన ఒక సంవత్సర కాలం పాటు విస్తృతమైన కార్యాచరణ. విద్యుత్ రంగంలో కూడా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా చాలా సూచనలు చేయటం జరిగింది. విద్యుత్ సంస్థల నిర్మాణం కూడా ఎట్లా చేయాలనే విషయం పైన సూచనలు, ఉన్న వాటిని పంపిణీ చేసుకునే విషయంలో కూడా ఎట్లా చేయాలి అనే దాని మీద సూచనలు చేయటం జరిగింది. చాలా విలువైనటువంటి సమాచారం ఉంది. నిజానికి చాలా సంఘాలు ఆ కాలంలోనే తెలంగాణ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేసినాయి. నేను జేఏసీ నుంచి 2 రోజులు చర్చ చేసుకొని తెలంగాణ ఎజెండా తయారు చేయలేదు. తెలంగాణ ఎజెండా తయారు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరిగింది. మామూలు కృషి కాదు, ఆ తర్వాత డెవలప్మెంట్ కోసం జరిగిన కృషి. సార్ ఎందుకని జరిగిపోయింది మరి జేఏసీ అట్లనే ఉండాల్సింది కదా, ఉండాల్సింది కదా, ఉంటే ఈ రోజు ఏంటంటే సార్ ఈ రోజు అవసరం ఉన్నది అనిపిస్తుంది. మళ్ళా ప్రజలు ఇంకా కూడా కొన్ని సాటిస్ఫాక్షన్ లేవు అంటున్నారు. అట్లాగే సార్ అమరవీరులు 1200 మంది చనిపోయారు సార్. ఎప్పుడు మనం మాట్లాడుతున్నాం, అట్లాగే సందర్భం వచ్చినప్పుడల్లా అమరవీరుల స్థూపం దగ్గర పోయి దండం పెట్టుకొని వస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం, అక్కడి వరకే ఉంటున్నాం. అసలు 1200 మంది పేర్లేండి, వాళ్ళ ఫోటోలు ఏంటి, అసలు వాళ్ళేంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఎవరన్నా ఏమన్నా నాట్ రికార్డ్స్. ఇప్పుడు మన సమాజానికో లేకపోతే మన వాళ్ళకో తెలవాలంటే అసలు ఎవరు అనేది ఎవరికి తెలుసు సార్? ఎవరికి మొత్తం ఉండే సార్ చెప్పడానికి కొనసాగింపు జరిగింది ఏంటంటే, తెలంగాణ 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభంలో కేసీఆర్ గారు ఉద్యమకారులు, అంటే తెలంగాణ జేఏసీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అన్ని వర్గాల్లో పనిచేసిన వాళ్ళు నిరంతరం వాళ్ళు టచ్ లో ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ గా మీటింగ్ జరిగేది, సలహాలు సూచనలు వినేది. క్రమక్రమంగా ఏమైందంటే, ఇప్పుడు ప్రకాశం తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ రాజకీయ పార్టీ అని ఎప్పుడైతే తను ప్రకటించిన తర్వాత తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాల కాదు, వారికి ఎక్కడో డౌట్ వచ్చింది. నేను 63 మంది నేను గెలిపించుకున్నప్పుడు నా అస్తిత్వం ఉంటుందా, ఇక్కడ నేను ప్రభుత్వం నడపనా లేదని ఎక్కడో డౌట్ వచ్చిన తర్వాత మిగతా పార్టీలను చీల్చి, మిగతా వాళ్ళంతా పార్టీలు నోడతారు, మిగతా పార్టీలు చీల్చిన తర్వాత తనకి ఏమైందంటే 63 నుంచి 70, 80, 90 దాకా పెరిగిన తర్వాత తన మోడల్ మారిపోయింది. కేసీఆర్ గారు మోడల్ అప్పుడు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఎజెండా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్ని మర్చిపోయి కేవలం రాజకీయ పైన దృష్టి పెట్టడం ద్వారా క్రమక్రమంగా మాకు గ్యాప్ జరిగింది. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో నెలల తరబడి కానీ సంవత్సరాల తరబడి కూడా వారి అపాయింట్మెంట్ ఉద్యమకారులకు ఎవరు కూడా కోదండ రాష్ట్రంతో సహా ఎవరికి దొరికే ప్రయత్నం జరగలేదు. నేను ప్రారంభంలో వారు చెప్పిన మాటలు, ఆయన మొదట ఏం చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 30-35 మందితో ఈ స్టీరింగ్ కమిటీ ఎట్లయితుంటారో అదే స్టీరింగ్ కమిటీ తెలంగాణ అడ్వైజర్ బోర్డు వేసి, ఆ అడ్వైజర్ బోర్డుకి చైర్మన్ నేను ఉంటా. మొదటి ప్రిన్సిపల్ అది మీరు వారి మేనిఫెస్టోలో చూడండి అమ్మా. ఆ తెలంగాణ
మొత్తం ఉద్యమకారులతో తెలంగాణ అడ్వైజర్ బోర్డు వేసి అడ్వైజర్ బోర్డు చైర్మన్ గా నేను ఉంటా, ముఖ్యమంత్రి కూడా నేను ఉండాలనేటువంటి సందర్భంలో మేనిఫెస్టోలో మొదటి పాయింట్. మనం దాని మీద డిబేట్ కూడా అది ఆ పాయింట్ ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఆనాడు ఉద్యమకారులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఒక సలహాలు సూచనలతో ఇవన్నీ సబ్సిక్వెంట్ వచ్చేవి. తెలంగాణ విద్యా విధానం ఎట్లా ఉండాల్సిందే, హెల్త్ విధానం ఎట్లా ఉండాలి, ఉద్యోగ రంగం ఎట్లా ఉండాల్సిందే, పరిశ్రమలు ఎట్లా ఉండాల్సిందే, తెలంగాణ వ్యవసాయ విధానం ఎట్లా, అన్ని తెలంగాణ నిజంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. వారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే యూపీఏలో కామన్ మినిమం ప్రోగ్రామ్ యూపీఏ కమిటీ ఎట్లయితే ఉంటుందో ఆ కమిటీ తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈ కమిటీ పనిచేయాలి, అందులో అందరూ సలహాలు సూచనలు ఉండాలి, ఈ కమిటీ ఫైనల్ క్యాబినెట్ ఫైనల్ కాదని చెప్పినటువంటి వ్యక్తి అది వేయలేదు. ఏదైతే అంత అడ్వైజర్ గట్టిగా క్వశ్చన్ చేయలేకపోయినారు, అంతేనా సార్? క్రమక్రమంగా ఏం జరిగిందంటమ్మా క్వశ్చన్ చేయలేదు అని మీరు అంటానికి ఏమవుతుందంటే నేను క్రమక్రమంగా ఏం జరిగిందమ్మా, క్రమక్రమంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమ నాయకుల యొక్క వాయిస్ తగ్గింది, వాళ్ళ గౌరవం తగ్గింది. ఒకటి వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఎవరు చెప్పుకోవాలి, చివరికి ముఖ్యమంత్రి గారు చెప్పుకొని మంత్రుల దగ్గరికి పోయింది, మంత్రుల తర్వాత అధికారులు, చివరికి మంత్రులు అధికారులు కూడా మాట్లాడే స్థితికి వచ్చేసారు వాళ్ళు. కానీ ఏం చేసినా కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగానే ముందుకెళ్ళింది కదా. అభివృద్ధి అనేక కోణాలలో చాలా తీవ్రమైన నష్టం. అభివృద్ధి మనకు పై కనిపిస్తుంది. మనం ఒకే ఎగ్జాంపుల్ చెప్తాం, కాళేశ్వరం మా ప్రకాశం విభజించింది. కాళేశ్వరం ప్రాజెక్టు 18 lakhs ప్రాజెక్టు కదా, 18 లక్షలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు కదా, తుమ్మిడి నుంచి కింది తీసుకుపోయారు, 18 లక్షల నిదానం కదా, ఇవాళ 50,000 ఎకరాలకు కూడా నీళ్లు వస్తాయి. అయితే కట్టి ప్రారంభించండి అదే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు అవసరం లేదు. తెలంగాణ పల్లెల్లో చెక్ డ్యామ్స్ పెట్టి ఉంటే అందులో ఉన్న 10% 50% ఖర్చుతో తెలంగాణ చెక్ డ్యామ్ పెట్టి ఉంటే ఇవాళ తెలంగాణ సస్యామలమేది. ఇవాళ కూడా 18 లక్షల బోర్వాలు 2014 ఉంటే ఇవాళ 30 లక్షల బోర్బావులు ఎట్లయినాయి? బోర్బావు మీరు చెప్తున్న జేఏసీలోని ఏమైనా అవకాశం లేకుండా గంట పైన పడుతుంది. కాళేశ్వరం పక్కన పెడితే ఒక్క మాట దానిపైన ఎన్ని నివేదికలు రావాలో ఎంత నేను మీతోని కనీసం మీరు ఒక గంట టైం ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు మీకు కేవలము డేట్లు తారీఖులతో సహా ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అనేది మీకు అందించేస్తాను. అంటే ఓవరాల్ గా అయితే కేసీఆర్ గారి స్వభావం కూడా మనం అర్థం చేసుకోవాలి. కోదండరామ్ గారు మేమంతా కూడా ఏంటంటే రకరకాల ఉద్యమాల నుంచి విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళు. అవును, మా మోడల్ వేరే ఉంటుంది, మా ఆకాంక్షలు వేరే ఉంటాయి. ఆయనేమో కాంగ్రెస్ లో ఓనమాలు తీసుకొని ఎన్టీ రామారావు గారితో ప్రభావితమై చంద్రబాబు నాయుడు పాలనలో భాగమై ఆయన డెవలప్మెంట్ మోడల్ ఇట్లే ఉంటుంది. దేనికి ఎన్నుకుంటుంది? కానీ తెలంగాణ కోరుకునేది అది కాదు కదా. తెలంగాణ అనేది తెలంగాణ కోరుకున్న కేసీఆర్ డెవలప్మెంట్ మోడ్ కాదు కదా. కేసీఆర్ ఒక మాట కాదమ్మా, ఆయన అంటున్నాడు చెప్తారు. నేను అనేది అంటే నేను కాదు కదా. ఇప్పుడు వారు ఒక మాట ఇంతకుముందు చెప్తుంది, మీకు అర్థం చేసుకుంటే నేర్చుకొని ఎన్టీ రామారావు చేయి పెట్టుకొని మనిషి చంద్రబాబు దగ్గర శిక్షణ పొంది గుర్తించడం వల్లనే జేఏసీ నిలబడింది, ఉద్యమం నడిచింది, తెలంగాణ వచ్చింది. లేకపోతే చెప్పాలి. కానీ తర్వాత వచ్చిన రాజకీయాలను కూడా సంరక్షించుకోవడానికి వారన్నిటికీ జరగవలసిన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ఎంత బలంగా నడగాలో అంత బలంగా అంత సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈ రోజున కేజీని ఇంకొకరిని అడగాల్సిన పరిస్థితి, అటు పక్కన కేంద్రాన్ని అడగాల్సిన పరిస్థితి, అసలు ఏం రావట్లేదని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది? చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. బ్రీఫ్ గా చెప్పాలి. బ్రీఫ్ గా చెప్పండి సార్. అదే నేనేమంటున్నా అంటే రాజకీయ నాయకులు లీడర్ అనే పదానికి డెఫినేషన్ మర్చిపోయింది. లీడర్షిప్ లీడ్ ద పీపుల్, నాట్ లెడ్ బై ద పీపుల్. వాళ్ళు అడిగే కోరికలను తీసుకున్నాడు కాదు లీడర్. తనకున్న పరిధిలో వాళ్ళని తను కన్విన్స్ చేసుకొని ఎంతో నడిపించుకోవాలి. భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ
ఈ డెఫినేషన్ ఎవ్వరు ఫాలో అవుతుంది. ఎంత విలువైనంత ప్రలోభాలకు గురి చేయాలి, తాయిలాలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి, కనీసం మనం ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అనేది కూడా. నేను అడిగే పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఇప్పుడు 10 ఏళ్ల పాటు అందరికీ కూడా అన్ని హామీలు నెరవేర్చగలిగినప్పుడు రాగానే ఎందుకు నెరవేర్చలేకపోయారు అన్నది పాయింట్. నేను ఏమంటున్నా అంటే 51,000 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ ఎప్పుడు 2014-15. ఇప్పుడు ఎంత ఉన్నది తెలుసా మీకు? 2,12,000 కోట్లు. అయితే ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఏమైందంటే డ్రాస్టిక్గా పడిపోయింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత పడిపోయిందంటే 91% పడిపోయింది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ దాదాపుగా 30-35% పడిపోయింది ట్యాక్స్ రెవెన్యూ కూడా. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వం మీద మళ్ళీ విమర్శలు పెట్టదలుచుకోలే. ఇది ప్రధాన కారణం. రెండవది ఏంటంటే తెచ్చిన అప్పులనేమో అప్పుడు కొంత 80% వరకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది కాళేశ్వరం మీద చేసినా, మిషన్ భగీరథ మీద చేసినా కూడా పెట్టుబడుల మీద చేశారు. దానివల్ల గ్రోత్ పెరిగింది బాగా. అదొక రికార్డ్ అది. అంటే భారతదేశంలో ఏ స్టేట్లో కూడా 9.5 ఇప్పుడు మనం మొత్తం తీసుకుంటే బూరుగుల రామకృష్ణరావు దగ్గర నుంచి 2014 వరకు 62 సంవత్సరాలు. ఓకే 62 సంవత్సరాల 51 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్. కేవలం 9.5 సంవత్సరాల్లో 1,20,000 కోట్లు, 1,80,000 కోట్లు. బట్ ఇప్పుడు ఏమైందంటే కొన్ని కారణాల వల్ల లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి డ్రాస్టిక్ గా పడిపోతూ వచ్చింది మన ఎకానమీలో. మన నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ ట్యాక్స్ రెవెన్యూ అన్నిట్లో ఇప్పుడు సర్వీస్ సెక్టర్ మాత్రమే స్టాటిక్ గా మెయింటైన్ అవుతున్నది. కాదమ్మా, కాదు ఏమైందంటే కొంచెం ఎక్కువగా హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇమీడియట్ గా రుణమాఫీ ఉంది, 20,000 కోట్లు అయితే పోయినాయి కదా. అండ్ నిజంగానే అందరికి ఇస్తే 48,000 కోట్లు వస్తుంది. తర్వాత రైతు భరోసాకి ఇవ్వడానికి డబ్బులు లేదు, జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర 4,000 కోట్లు తీసుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ గారు ఇచ్చిన అప్పులు ఏవైతున్నాయో అది ఒక్కొక్కరు ఒక మాట అంటున్నారు, కరెక్ట్ నేను చెప్తాను. 4,17,000 కోట్లు పబ్లిక్ డెట్, 6 లక్షల కోట్లలో రిమైనింగ్ అమౌంట్ ఏదైతున్నదో కార్పొరేషన్ల ద్వారా చెప్తుంది. 6,72,000 కోట్లతోని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ 72,000 కోట్లు పంచుకున్నప్పుడు మనకు వచ్చిన అప్పు. అయితే 6 లక్షల కోట్లకు వడ్డీ కట్టాలి కదా, 28,000 కోట్లు ఇప్పుడు ఐజామ్ టుడే దాని వడ్డీ, అసలు వడ్డీ కలిసి 60,000 కోట్లు. అయితే ఆయన బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆయన దాదాపు 1,60,000 కోట్ల ఆదాయాన్ని పెంచిండు. నేను వచ్చింది కదా, నేను కట్టుకోవచ్చు కదా అనుకుంటాడు ఆయన. కానీ హామీలు ఎక్కువ రావడము, తర్వాత ఆకాంక్షలు పెరగడం, జీతాలు పెరగడము. జీతాలు మామూలు కాలేదండి తెలంగాణలో. 2014 నాడు ఎంత జీతాలు ఉన్నాయి టీచర్లు కానీ ఇతర ఇంట్లో ఎక్కువ మంది టీచర్సే ఉంటారు ఉద్యోగులలో, 4 లక్షల మంది ఉద్యోగులు. మరి ఇవన్నీ ఈ వాళ్ళ పెన్షన్ చేయాలి కదా, పెన్షన్స్, జీతాలు. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనే ఉన్నాడు, ఆయన చెప్పచ్చు కదా ఇప్పుడున్న పరిస్థితి. ప్లస్ లో ఉన్నటువంటి ఆదాయాన్ని మైనస్ లో సర్ప్లస్ లో ఉన్న ఆదాయాన్ని మైనస్ లో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 లక్షల కోట్ల అప్పు మాకు ఆదాయం ఆదాయం లేదు, 6 లక్షల కోట్లతో ఇచ్చింది. దాన్ని మీరు ఫిజికల్ గా వడ్డీలు కానీ ఇవన్నీ ఫీజులకు కట్టేది లెక్క ఉంది. నేనేమంటున్నా అంటే ఇది ఎవరు చేసిన నేను సబ్సిడీ ఇవ్వద్దు, రాయితీ ఇవ్వద్దు, లేకపోతే ప్రజల సంక్షేమం ఇవ్వద్దు అని అంటారు. ఎవరు చేసినా దేర్ మస్ట్ బి సమ్ సీలింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఒక ఆఫీసర్గా చెప్తున్నా, ఒక జిల్లా పరిషత్తులో జరిగిన సీలింగ్ ఇంతకు మించి ఖర్చు సీలింగ్ అనేది ఉంటుంది. మీ అందరినీ తెలుస్తుంటారు, దస్తారెడ్డిని చైర్మన్ రిమూవల్ చేసింది కోర్టు. ఎందుకంటే రూపాయి అంటే రూపాయిన్నర శాంక్షన్ ఇచ్చినాం. శాంక్షన్ ఖర్చు కాదు, శాంక్షన్ ఇచ్చినాం. రూపాయిన ఆదాయం అంటే రూపాయిన్నర. అది అక్కడికి వర్తిస్తే ఇప్పుడు అప్పటి పరిపాలకుల సంగతి ఏంటి? ఇప్పుడు ఎట్లా ఇస్తావు? ఇది ఇస్తే జరుపుకోకపోతే అన్ని రాష్ట్రాలు ఇచ్చి చెప్పి దేశం అవుతుంది, మరో శ్రీలంక అవుతుందా? అయితే దీనికి ఒక మేఘావుల చర్చ జరగాల్సి ఉంటుంది. అక్రాస్ ది కంట్రీ ఏ రాష్ట్రం వనరులు ఎంతున్నాయి, ఏ మేరకు వాళ్ళు సంక్షేమ మీద పెట్టాలి, ఏ మేరకు మీరు దాన్ని రకం పెట్టాలి, అదొక మనకు వేగాలు అప్పుడు చేస్తాను. మళ్ళా ఒక ఇదే రాష్ట్రం దేశం కూడా అప్పుడు చేస్తాను. ఇప్పుడు అది ఎన్నడో కూలిపోతే అది కూడా కూలిపోతే ఎవరు కాపాడాలంటే నా దేశాన్ని మీరే ఇప్పుడు చైర్మన్ మీరు ఉండాలి. ఏదైతే అమలు చేస్తున్న హామీలు 6 గ్యారెంటీల్లో భాగంగా 13 హామీలలో కొన్ని అమలు చేస్తున్నారు. రైతు భరోసా లాంటి పాత హామీలు కూడా అమలు చేస్తున్నారు.
ఇప్పుడు అమలు చేయని వాటికి పక్కకు పెడదాం, అమలు చేసే వాటికి 1,20,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అది సరిపోదు, మనకున్న బడ్జెట్ సరిపోదు. తర్వాత డ్రాస్టిక్గా పడిపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ పీరియడ్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగడానికి ఏంటంటే ఈ గ్రానైట్ ఇండస్ట్రీస్ నుంచి ఇసుక నుంచి, తర్వాత ఈ అవుటర్ టోల్ గేట్ 5,000 కోట్లు వాళ్ళకు లీజ్కి ఇవ్వడము, ప్రభుత్వ ఆస్తులను అమ్మడము, ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ మేజర్గా ఉండేది. రేవంత్ రెడ్డి గారికి అది సహకరిస్తలేదు. ఇప్పుడు భూములు అమ్మడానికి అన్ని అడ్డం వస్తున్నాయి. ఎస్సీ భూముల విషయంలో మనం చూసాం. తర్వాత గ్రానైట్ ఫారెస్ట్లలో మొత్తం భారతదేశానికి ఒక పాలసీ ఉంటే ఆంధ్ర తెలంగాణకి ఒక పాలసీ. అన్ని క్వారీలు మూతపడ్డాయి, ఒక 1000 ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. వాటి తిరిగి తెరవడానికి ఆంధ్రలో కొంత ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటివరకు ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రానైట్ ద్వారా తీసుకున్న పరిస్థితి లేదు. ఎవరు నేనే చెప్తాను. సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత స్టార్ట్ అయింది. అందరు పోయి చెప్పుకున్నారు, కానీ ఆ ప్రాసెస్ లో ఉన్నప్పుడే ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు. అది అమలు చేసే లోపల ఎలక్షన్ వచ్చింది, అని తీసాడు. బట్ స్టార్ట్ అయింది అప్పుడే, ఒక 1 year బిఫోర్ స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఆ ప్రాసెస్ అక్కడ తప్పు జరిగింది, వెంటనే సవరించాల్సి ఉండే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నాకు ఎవరు అప్పిస్తారు అంటున్నారు, కానీ ఇది అంతా చేస్తే ఇమీడియట్ గా రెక్టిఫై అవుతుంది. తర్వాత భూములను కూడా ఒక సలహా మీ ద్వారా, నేను కోదండరామ్ గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి, మీరు ఫైనాన్స్ చైర్మన్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర భూములు కొనాలి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమ్యూనిటీ డెవలప్ చేయాలన్నప్పుడు అక్కడ ఉన్న భూములన్నీ కొంటది ప్రభుత్వం. ఆనాడు ఉన్న రేటు కొంటది, అందరు ఇస్తారు. ఇచ్చినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, మెట్రో రైళ్ళు వస్తుంది, అన్ని అయినాక అప్పుడు యాక్షన్ పెడతాయి, నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకో. అప్పుడు గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ వస్తుందంటే ₹1,00,000 కొన్నది ₹1,00,00,000 అమ్ముతారు. ఇక ఈ చేయొచ్చు కదా, ఎవరైతే అన్నారు. తర్వాత అసలు ఎక్కువ బిజినెస్ జరుగుతున్నది ఆర్గనైజ్డ్ సెక్టర్ లో కాదు, రోడ్ల మీద బండ్లు జిఎస్టీ కట్టడం వల్లే ఎక్కువ బిజినెస్ ఇస్తున్నాయి. ఎక్కువ బిజినెస్ జరిగేది జిఎస్టీ ఇవ్వని సెక్టార్లో. దాన్ని అంతా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి మేమే లోన్లు ఇస్తాము. ఇప్పుడు కొన్ని లక్షలు 72,000 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇందులో ట్యాక్స్ కట్టేది అంత కొడితే 10,000 రెస్టారెంట్స్ లేదు. 72,000 కూరగాయల షాప్స్ ఉంటాయి. ట్యాక్స్ కట్టేది ఏమి ఉంటాయి? వీళ్ళకి ఏం చేయాలంటే గవర్నమెంట్ వాటిని కంట్రోల్లో తెచ్చుకొని వాళ్లకు కావాల్సిన లోన్లు ఏర్పాటు చేసి అమ్ముకోవడానికి ఫెసిలిటీ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయాలి. అంటే ఇట్లాంటి అనార్గనైజ్ సెక్టర్ గురించి చూస్తలేదు. రెండవది, ఎన్ని బిల్డింగ్లలో అంతమంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, గిన్నెలు వేయడం దగ్గర నుంచి డ్రైవర్ల దాకా. వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలుస్తుంది, 1 కోటి పైన ఉన్నారు. వాళ్ళకు నువ్వు మెడికల్ గ్యారంటీ, హెల్త్ కార్డు గ్యారంటీ ఇవన్నీ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ లాగా ఎంప్లాయర్ కొంత వాళ్ళ సాలరీకి ఇచ్చిన దానిలో కొంత పర్సెంటేజ్ ఇక్కడ ఇచ్చి ఇవన్నీ చేస్తే ఎన్ని లక్షల, ఎన్ని వేల కోట్లు జరుగుతుంది ఆదాయం. ఎవరన్నా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకు మరి ఆలోచన కూడా లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ను రెగ్యులరైజ్ చేయరాదా? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరు పడితే వాడు రియల్ ఎస్టేట్ చేయడు. దానికి కోర్స్ ఉంటుంది, ఒక్కొక్కరు 10 సార్లు ఫెయిల్ అవుతారు పాస్ అవడానికి. అందులో క్వాలిఫై అయితేనే వాడు రియల్ ఎస్టేట్ చేయాలి. ఇది ఎన్నెన్ని చేయొచ్చు. ఇప్పుడు దేశాలు తిరుగుతారు వీళ్ళు, అన్ని మీ సెల్ఫీల కోసమైనా ఇటువంటి అధ్యయనం చేయడానికి లేదా? సార్ ఇప్పుడు రిచ్ రాష్ట్రం కాస్త ఇప్పుడు ఇంకా రిచ్ అయిందమ్మా, ఇంకా రిచ్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న పబ్లిక్ సార్, జనరల్ పబ్లిక్ ఆవేదన ఏంటంటే ఏంటి సీఎంఏ డైరెక్ట్ గా చెప్తున్నారు అసలు అప్పుల రాష్ట్రం అయిపోయింది, అప్పు గుర్తలేదు అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి ఏంటంటే ఎవరికి అవసరమో వాళ్ళకి ఎందుకు అసలు రాజకీయ పార్టీలను డిమాండ్ చేయండి, అసలు ఇవన్నీ ఫ్రీలో తీసేసేయండి అని చెప్పండి కదా. సార్ మనం మాటలకే పరిమితం అవుతున్నాం. ఎప్పుడైతే ఉద్యమం ఇంత గట్టిగా వేసిన వాళ్ళం అందరం ఉన్నాం కదా, ఒక దగ్గర కూర్చొని ఇంకో ఉద్యమం చేయొచ్చు కదా. ఇట్లా ఫ్రీ బీస్ అని అయితేనే ఓట్లు వేయండి. నా దగ్గరికి ఎవరు నేను ఏమంటా అంటే ఇంకా 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 ఓ అన్నా కాదు కాదు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చినట్ట మళ్ళీ ఎందుకమ్మా అప్పు మాఫీ చేయడం? వాళ్ళకి అప్పు పోవద్దనే కదా రైతు బంధు ఇచ్చింది. కేసీఆర్ గారు ఏం చేస్తారు, ₹1,00,000 నేను చేస్తా అంటే నీకు ₹2,00,000 అన్నారు. మళ్ళీ బ్లూ ప్రింట్ తయారు చేయండి కదా, ఇది మిస్టేక్స్ చేసిండ్రు అట్లా కాదు ఇట్లా ఉండాలి తయారు చేయండి సార్. ఒకటి అప్పు గురించి చెప్తానమ్మా. అమెరికా ఎకానమీ 30 trillions లేదు, 45 trillions వాళ్ళు అప్పు చేశారు. అంటే 123% ఎక్కువ అప్పు ఉన్నది వాళ్ళకి. మనదంటే 28%. మొత్తం మన జీడిపిలో 28% మన అప్పు, వాళ్ళకేమో 123%.
రెండవది మనకి గ్రోత్ అనేది లేదని కాదు, వాళ్ళ భారతదేశంలో టాప్ 5 లో ఉన్నాం మనం ఇప్పటికి కూడా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా. ఇంకోటి కేంద్ర గ్రాంట్ల మీద ఆధారపడకుండా సస్టైన్ అయిన స్టేట్ లో 82% మనం ఉన్నాం. మరి భూములు అమ్మే పరిస్థితి ఎందుకు అంటే వచ్చింది? డెఫినెట్ భూములను తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతు బంధు అని ఇచ్చింది. రైతు బంధు ఇస్తే కనీసం వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇస్తే స్కోప్ గుట్టలకు, చెట్లకు, కంచెలకు ఏది చదివని సర్వనగరం పేరు మీద జరుగుతాయి. ఇప్పుడు సర్ప్రైజ్ గా దాన్ని తగ్గిస్తా అంటే అనేక రివోల్ట్ వస్తాయి, అనేక రియాక్షన్ వస్తాయి. ఆ రియాక్షన్ తగ్గించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ అనుచితంగా, అశాస్త్రీయంగా, అజ్ఞానంగా ఎట్లా పడితే అట్లా మారుస్తుంది. అజ్ఞానంగా ఉద్దేశంలో ఏం మారేసిండు, ఇంజనీర్లకు గొర్రెలిచ్చిండు, డాక్టర్లు గొర్రెలిచ్చిండు. మీరు అన్నదానికల్లో పాయింట్ తీసుకున్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక 1,00,000 ఎకరాలకు పైన నాకు తెలిసి ఒక కరీంనగర్ జిల్లాలోనే భూములు ఉంటాయి. నక్సైడ్ మొత్తం తెలంగాణలో 5-6 లక్షల ఎకరాలు, 10 లక్షలు ఉండొచ్చు. కోదండరామ్ గారు చెప్పాలి. ఇవన్నిటికీ కాస్తుదారులు ఎవరు? దున్నుకున్నట్టు. పట్టదారులు ఎవరు? అగ్రకులాలు మేజర్గా ఉంటాయి. మరి రైతు బంధు వాళ్ళ కోసం కదా వేసేది, నీకోసమా నా కోసమా? చూడు మరి ఇప్పుడు అధికారిగా చెప్పేది కాస్తుకాలం తీసింది కదా. నేను ఒక అధికారిగా చెప్పేది అప్పుడు ఏంటంటే తెలంగాణలో మాట అన్నారు, ఆత్మహత్యల కోణం నుంచి తెలంగాణ ఉద్యమానికి అందరం పోయినారు, వాస్తవం. బట్ ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు జరుగుతున్నాయి అంటే కౌలుదారులను పట్టించుకోకపోవడం, కౌలుదారులను వాళ్ళని గుర్తించకపోవడం, కౌలుదారుల పేర్లు అందులో లేకుండా చేయడం. కౌలుదారులకు ఇంకా అనేక కష్టాలు మొదలైనవి. ఎందుకంటే నక్సలైట్ మధ్య భూములన్నిటి మీద పట్టాలు వాళ్ళకు వచ్చిన కాస్త కాలం లేదు ధర్నీలో. ఇప్పుడు వాళ్ళందరూ ఆ భూమిని మేము మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే మాకు డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి కౌలు పైసలు రావు, పంటలు పండుతలేవు. నేను వెళ్ళాను, ఏటూ నగరం అడుగులున్నా, ఆదిలాబాద్ అడుగులున్నా. నాకు బర్రీ అంటాడు, డిజిటల్ అంటాడు, నువ్వు అప్లోడ్ చేయాలంటాడు, అలా అనుమతి చేయాలంటాడు, ఇది రావాలంటాడు. ఇదేం చదువు నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇది అట్లా ఉంది. నిర్ణయాధికారులు తహసీల్దార్ సీఎం రావాలి. అది ఎందుకు పొరపాటున మాట్లాడాడు సార్, ఎవరు అవినీతి చేసినా ఏ నంబర్ ఫోన్ చేయాలి. నెల రోజుల లోపల 10,000 కాన్సెప్ట్, 8,000 ఈ పటువారీల మీద, ఎంఆర్ఓల మీద, ఆర్టీఓల మీద కొమ్మ వచ్చింది. కొమ్మ వచ్చి కలెక్టర్ కాదు, కరెక్ట్ కాదు. కలెక్టర్ 10,000 తింటే కలెక్టర్ 10 లక్షలు తిన్నాడు. ఇప్పుడు సరళతరం చేసి కామన్ రైతుకు, అమాయకుడైన రైతుకు, నిరక్షరాస్య రైతుకు, గోసి వేసుకొని పనిచేసిన రైతుకు సరళం చేయాలన్నా దాన్ని జగనం చేయాలి. ఇప్పుడు చేస్తున్నాము. అంతకుముందు జగనం చేసేసి గందరగోళ పరిస్థితి సృష్టిస్తే వాళ్ళు పట్టుకొని తిరగడం. ఇంకొకటి చెప్తాను, ఒకటి దీన్ని సవరించమని చెప్తున్నా. ఒక చిన్న బిల్లు గ్రామ పంచాయతీలో 3,000, 3 లక్షలు బిల్లు చేసుకుంటారు. ఆయన ఏడికి రావాలి? ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర రావాలి. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ అడిగి నుంచి ఇక్కడికి రావాలి. ఈ వ్యవస్థను సృష్టించిన సృష్టికర్తలు, ఈ సృష్టికర్తలు నిజంగా పైసలు ఉన్నప్పుడు ఏం చేసేదంటే ఏ డిపార్ట్మెంట్ కు బదులు కొంత ఆమోదం చేసుకుని ఒక కరెక్ట్ దాని హెడ్ మేనేజ్ సర్వేలు పెట్టి డిపార్ట్మెంట్ లీక్ చేసేది. డిపార్ట్మెంట్ ఒక డ్రాయింగ్ ఆఫీసర్, డిస్కషన్ ఆఫీసర్ ఒకటి ఉంటే డ్రా చేసి ఆ పాస్ చేస్తుంది. పేమెంట్ అకౌంట్ చిన్న పని, పేమెంట్ అకౌంట్ చిన్న పని, కానీ ఎగ్జిక్యూట్ చేయించి బిల్లు చూడకపోతే జిల్లాలో ఒక అధికారి ఉంటుంది, ఆయన లెవెల్ అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప ఐ బికమ్ ట్రెజరీ ఆఫీసర్. ఇదేమి కొన్ని పెట్టారు. ఆయన ఉన్నది, ఆయన పని ఏం చెప్తాను, చిన్న క్లర్క్ చేసే పని చెప్పండి సార్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బడ్జెట్ మనం తగ్గింది అనేది ప్రకాష్ గారు చెప్పిందంటే నేను చెప్పలేదు, వాస్తవాలు చెప్తున్నాను. 1921-22లో మన బడ్జెట్ 21-22లో బడ్జెట్ మొత్తం
27,000 కోట్లు ఆదాయం సుమారుగా. లాస్ట్ 3 డిజిట్లు చెప్పట్లేదు. 22-23లో 1,59,000 కోట్లు అయిపోయింది. 23-24లో 1,69,000 కోట్లు. 24-25లో 2,02,000 కోట్లు. 25-26లో వీళ్ళు ఇప్పుడు 2,29,000 కోట్లు చేస్తారు అనేది తాపత్రయం. అది ఎంత మీరు చేస్తారో మళ్ళీ వచ్చే సంవత్సరం మనకు తెలుసు. విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ 21-22లో 19,000 కోట్లు. పోయిన సంవత్సరం ఇంట్రెస్ట్ 24,000 కోట్లు. అంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారిందని మనం పూర్తిగా లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. కేసీఆర్ గారు పెట్టుబడి పెట్టిండు, ఈ దాంతో లాభమైంది అని అంటే రాష్ట్రానికి ఎంత లాభం జరిగిందో అంతకంటే ఎక్కువ మెగా కాంట్రాక్టర్లకు లాభం జరిగింది. ఎక్కువ పనులన్నీ వాళ్ళకే గుండు గుట్టగా చేసి ఇచ్చింది. అందరం కూడా కోరుకున్నది ఏంటంటే వర్క్స్ డివైడ్ చేసి తెలంగాణలోనే చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వండి, ఇక్కడనే బతికి చూపండి. మీరు నిజంగానే సోలార్ పవర్ ఎనర్జీకి పర్మిషన్ ఇవ్వదలుచుకుంటే మండల స్థాయిలో నిరుద్యోగులైన యువకులకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. ఇట్లాంటి అనేకమైనటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోలేకపోతాం. ఈ చేసుకోలేకపోతుంటే ఏమైందంటే మితిమీరిన అప్పు తెచ్చినాం, ఆవేశం కొంచెం దాన్ని దుర్వినియోగం చేస్తాం. ఈ దుర్వినియోగం వల్ల క్యాల్కులేటెడ్ గా దానివల్ల లాభపడ్డటువంటి వాళ్ళ కోసం దాన్ని ఉపయోగించడం తప్ప కానీ ప్రజల కోణం నుంచి చూడలేదు. ఇది జరిగిన పెద్ద సమస్య. అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఇవన్నీ పెద్ద సమస్యలుగా మారిపోయినాయి కాబట్టి మొత్తంగా కూడా పేమెంట్ని ఎప్పటికీ డీసెంట్రలైజ్ చేసే పరిస్థితి లేదు. వాటి చుట్టూ అల్లుకొని పరిపాలనలో అనేక రకాలైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలు గత 10 ఏళ్ల కాలంలో జరిగిన వాటిని అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. 2 విషయాలు అర్థం చేసుకోవాలి. 2 ఆర్థిక పరిస్థితి నుంచి మనం పెట్టుబడి అనేది ప్రజలకు ఎట్లయితే ఉపయోగపడుతుంది, అసమానతలను రూపుమాపడానికి ఏం చేయగలం, తెలంగాణ ఉద్యమం ఏం కోరుకున్నదనే లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటుండడం అవసరం. ఈ సమీక్ష ఎందుకు చెప్తున్నా అంటే రేపు కాంగ్రెస్ జాగ్రత్తలు పాటించకపోతే ఇదే రకమైన ఎదురుదెబ్బలు కాంగ్రెస్ కూడా పడే అవకాశం ఉంటుంది. రెండవది, ఇంతమంది ప్రజానికం ఎవరైతే కలిసి టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారో వాళ్ళని కూడా కలుపుకొని కూడితే టీఆర్ఎస్ కి లాభం. వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ కూడా ఒక అవసరం ఏంటంటే బయట ఉండి రకరకాలుగా ఈ రాజకీయాల్లో సపోర్ట్ చేసే వర్గాలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందనేది 10 ఏళ్ల అనుభవం అనేది సారాంశం అనేది మనకు తెలుస్తుంది. మూడవది చాలా కీలకం, పెద్ద ప్రాజెక్టుల పేరుతో విపరీతమైనటువంటి పెట్టుబడి వ్యయాన్ని మనం కేంద్రీకరించడం మొదలుపెడితే ఒకవైపు ఉపాధి జరగదు, 2 రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండవచ్చు కానీ విపరీతమైన అసమానతలు తగ్గుతుంది, రాజకీయంగా కూడా పార్టీ పూర్తిగా బలపడుతుంది. ఇవాళ నేర్చుకోవాల్సింది ఎక్కువ వరకు చిన్న పెట్టుబడిదారులు, చిన్న ఉత్పత్తిదారులు వాళ్ళకు మేలు జరిగే విధంగా మనం ఇవాళ పెట్టుబడులు సీరియస్ గా ఆ దృష్టికోణం నుంచి మలుచుకోవాలి. ఆ దృష్టి కొద్ది అప్పుడు ఏంటి ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక మంచి అధ్యయనం చేసేది అప్పుడు కూడా చేస్తుంది, సకరంగా సర్వే చేస్తుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన సర్వే చేసి విపరీతమైన డాటా తయారైంది. ఎవరికి రాజకీయ పరిస్థితి ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉంది, సామాజిక పరిస్థితి ఉంది. ఈ డాటాను దృష్టిలో పెట్టుకొని ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ఏం చేయాలనేది అధ్యయనం చేయడానికి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ, ఆ కమిటీలో ప్రపంచ స్థాయి మేధావులను కూడా తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఇవాళ ఏంటంటే ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ అభివృద్ధి నమూనాలు పునర్నిర్వచనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాకాంక్షలు నెరవేరాలి, అక్కడి వర్గాలకు తెలంగాణలో న్యాయం జరగాలి. ఇది ఇవాళ మనకు ఒక ప్రధానమైన కర్తవ్యంగా ఉండవలసిన అవసరాన్ని గత 10 ఏళ్ల అనుభవం చేస్తుంది. అదేదో ఈ 5 ఏళ్లలో మీద కోపంతోనూ బీఆర్ఎస్ మీద కోపంతోనూ మాట్లాడుతున్నది కాదు. ఒక తప్పు జరిగినప్పుడు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినాం, అవి వదిలిపెట్టండి, జరిగింది అయిపోయింది. ఇవాళ ఏమంటున్నామంటే వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ నేర్చుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒకటి చాలా కీలకం ఏంటంటే పదే ఉచితాల మీదే చర్చ జరుగుతున్నారు. నేను అనేది ఏంటంటే మొత్తం సబ్సిడీలో లెక్క చూద్దాం. ఈ సబ్సిడీలో దేనికొంత వెళ్తున్నారో లెక్క కూడా చూసిన తర్వాత ఈ ఉచితాలు ఉత్పాదకానికి తోడ్పడగలిగితే వాటిని ఉపయోగించాలి.
ఆ ఉచితాలు ఇప్పుడు ఉచిత బస్సు మహిళలు చిరు వ్యాపారం చేసుకున్నటువంటి ఇవాళ పోయి మార్కెట్ పోయి సరుకులు కొనుక్కొని ఇబ్బంది లేకుండా బస్సుతో వస్తున్నారు. ఆ ఉచితం లాభం చేస్తున్నారు. అలాగే పెట్టుబడి వ్యయంగా చూడండి, ఉచితంగా చూడకండి. అందరికి తీసేయండి అనే కదా సార్ డిమాండ్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పెట్టండి, మిగతా వాళ్ళకి తీసేయండి అనేది కూడా. మీరన్నా ఒక నిమిషం ఏరేసేది 10 మంది ఉంటారు కాబట్టి, కానీ 10 మంది ఏరేసే పేరుతో ఉన్న 90 మందికి అందరిస్తున్న లాభాన్ని అందకుండా దాని మీద నేను కోసం ఆ చర్చ అనవసరం. ఇప్పుడు ఇవాళ మహిళలు తమ జీవితానికి సంబంధించి నిర్ణయాలు, ఎప్పుడు ప్రయాణం, ఎట్ల ప్రయాణం, ఏడుగు ప్రయాణం నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మామూలు సగటు మహిళలు. సో అది మంచిదే ఉండనియాలి, దాన్ని ఏం తీసేయద్దు. నేను అనేది ఏంటంటే ప్రతి ఉచితాన్ని ఒకే రకమైన బాట పెట్టి చూడకండి. ఏదైతే పెట్టుబడికి దోహదపడతారు మహిళలు కానీ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కానీ దోహదపడుతుంది, దానికి మనం ఉచితమైన స్థానాన్ని ఇద్దాం. ఏవైతే దానికి దోహదపడతలేవో వాటి గురించి చర్చ చేద్దాం. అందుకని అంచనా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి. లేకపోతే మొదటిగా మూసే వస్తుంది. ఆంత పేద వర్గాలకు అందకపోతే 2004కు ముందు ఆత్మహత్యలు చేసి ఆత్మహత్యలు లేదా ఆకలి చావులు చూసి మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా కూడా మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 500 రూపాయలది సబ్సిడీ ఇచ్చింది, బోనస్ ఇచ్చింది. ఈ బోనస్ ఏమవుతున్నదంటే మీకు కౌలు రైతులు పండించిన కౌలు రైతులు లాభం వస్తుంది. ఆయన పండించిన పంటకు ఆయనకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది మేలు చేసే పథకం. వీటిని జాగ్రత్తగా మనం ఆలోచించకపోతే నష్టం జరుగుతుంది. మీ దగ్గరికి వస్తాను సార్. కాదు, వారు ఒక మాట అన్నారు కదా, వారు అన్నదాని మీదనే, అన్నదాని మీద వారేమో బడ్జెట్ అంచనాలు చెప్పారు. జరుగుతున్నది నేను చెప్తాను. రెండు కాదు, నన్ను చెప్పండి, మీరు కరెక్ట్ చేసుకుంటారా, నన్ను చేసుకోమంటారా? ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ అని ఉంటాయి కదా, ఒక నిమిషం. వారు ఏదైతే అంచనా వేశారో అందులో 61.53% రియలైజ్ అయినాయి. అంటే దాదాపు 38% 47 రియలైజ్ కాలే. అంత గ్యాప్ ఉంటుందా ఫిజికల్ డిఫిసిట్ అన్న చెప్పాలి. రెండవది అన్న, అరే మీరు చార్ట్ జీపీటీ పోయి ఇప్పుడు చెప్పరాదు నువ్వు. వేస్తే ఎకనామిక్ సర్వే ఉంది కదా సార్, అవే సార్ నేను చెప్పేది. నేను చేస్తున్నది అదే. ఇప్పుడు ఫిజికల్ డిఫిసిట్ ఈసారి ఎంత ఉన్నది తెలుసు? 64,456 కోట్లు ఫిజికల్ డిఫిసిట్. ఇంత ఉన్నాక ఇక బడ్జెట్ ఎస్టిమేట్స్ అమలు అవుతాయా? ఎందుకున్నదో కూడా చెప్పినా కదా ఇందాక. ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా తగ్గింది. ఇప్పుడు 29,000 కోట్ల నుంచి ట్యాక్స్ రెవెన్యూను 1,12,000 కోట్లు తీసుకుపోవడానికి జిఎస్టీ కారణం ఒకటి, నంబర్ 1 రీజన్. రెండవది, ఇప్పుడు మనం ఒకటి అనుకుంటున్నాం తాయిలాలు ఇస్తే ఏమవుతుందని, అందులో ఒక పాజిటివ్ లక్షణం కూడా ఉందమ్మా. ఇవాళ ఒక రైతుకు రైతు బంధు ద్వారా ₹1,00,000 వచ్చినాయంటే ఇంట్లో పెట్టుకోడు, ఏదో కొనడానికి వాడతాడు. దానివల్ల మళ్ళీ 18% ట్యాక్స్ వస్తుంది. మళ్ళీ ఆ అమౌంట్ కూడా ఎవరికైతే పోతుందో వాళ్ళు ఏదో కొనడానికి. అల్టిమేట్గా బాగా డబ్బు ఉన్నోడు ఏం చేస్తాడు? ఈ డబ్బులు వస్తే సెల్ ఫోన్ మళ్ళీ కొత్త మోడల్ కొంటాడు, లేకుంటే ఎలక్ట్రానిక్ పెద్ద టీవీ కొంటాడు, ఇంకోటి ఏదో కొంటాడు. అంటే ఇది ఒక ఎప్పటికప్పుడు ఇది జనం లోపల ఈ మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. రైట్ సార్. ఒక ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఇన్నాళ్లుగా తెలంగాణ కావాలి అని తంటాలు పడ్డవాళ్ళు, అన్నీ తెచ్చుకున్న వాళ్ళు, 10 ఏళ్ల పాటు తెలంగాణ గవర్నమెంట్ని ఉద్యమ పార్టీ నుంచి మళ్ళీ రాజకీయ పార్టీగా మార్చుకున్న తర్వాత దాని ఆనవాళ్ళని చవిచూసిన వాళ్ళు మొత్తం అంతా చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఒకవేళ ఇక్కడ గనక ఈ టైంలో గనక అభివృద్ధి అనేది కుంటుపడితే దాని బాధ్యత ప్రభుత్వం మీదకి వెళ్తుందా, ప్రజల మీదకి వెళ్తుందా? గతం వరకు మనం 10 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాల్ని మనం తప్పుపడుతూ వచ్చాం. కానీ ఈ రోజున ఈ 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం గనక సరిగ్గా చేయలేకపోతే దాని బాధ్యత ప్రభుత్వాందే, ప్రజలదా? ఫైనల్గా చెప్పండి సార్. ఎందుకు ప్రభుత్వానికి ఎందుకు మనం చెప్పుకోవాలి? రైట్, కరెక్టే. దాంట్లో మళ్ళీ ఇంకో రెండవ చర్చ అవసరం. కానీ కీలకం ఏంటంటే మనము ప్రజల భాగస్వామ్యం లేదు అనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తప్పకుండా మనందరికీ ఇవాళ సామాజిక జీవితంలో భాగస్వామ్యం జరిగింది. ఒక తెలంగాణ రాకపూర్వము రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇట్లా మాలాంటి వాళ్ళని కూర్చొని మాట్లాడటం అనూహ్యం. అది సాధ్యం కూడా కాదు. ఇవాళ మేము మాట్లాడుకోగలుగుతాం.
విషయంలో లేక ప్రకాశం నేను ఇలా కూర్చున్నా మా అన్నతో పాటు నేను రాజన్నతో పాటు కూర్చున్నప్పుడు మాకు విషయం కాదు. తెలంగాణ సాధించడం వల్ల మాత్రమే ఇవాళ మేమందరం విధంగా మాట్లాడే అవకాశాన్ని పొందింది. ఇవాళ చాలా కీలకం ఏంటంటే అక్కడి నుంచి మన రాజకీయాలు కూడా ఆ దిశలో మనం మార్పు చేసుకోవాలి. మళ్ళా పాత రాజకీయాలను కొనసాగిస్తామంటే మాత్రం కుదరదు. తెలంగాణ ఉద్యమం ఏం చేస్తుందో ఆ విలువల ప్రాంతానికి రాజకీయాలను కూడా సంస్కరించుకుంటూ నిరంతరం ప్రజలతో ఒక సజీవమైన సంబంధాలను కాపాడుకుంటూ వారి ఆకాంక్షల సాధన కొరకు ఉన్న వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ చేస్తారు. తప్పనిసరిగా తెలంగాణ అద్భుతమైన పురోగతిని ఏ రాష్ట్రము లేని విధంగా అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. మీరు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ విడిపోయిన తర్వాత విపరీతంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ కూడా ఆ రకంగా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నది. చెందలేదని మనం అనడానికి లేదు. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతున్నది. తప్పనిసరిగా ఇక్కడ సామాజిక సేవల రంగం పెరుగుతున్నది. కానీ ఇంకా ఏ రకంగా అయితే పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలి ఆ దిశలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగట్లేదు. ఉపాధి కల్పనకు అవకాశాలు ఇంకా విస్తరించట్లేదు. ఇది మనం సాధించుకోలేకపోతే ఇంకా సీరియస్ సమస్యలు వస్తాయి. రాజకీయ రంగంలో మనం అద్భుతమైన సమాచారం సేకరించుకుంటున్నాం సర్వే ద్వారా. ఈ సేకరించిన సమాచారం ఆధారంగా విలువైన సూచనలు ఇవ్వడానికి మేధావులకు ఒక బాధ్యత అప్పచెప్పినాం. ఈ సలహాలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా విధానాల తయారీ అనేది జరగాలి. అదే తెలంగాణ కోరుకున్నాం. ఆ మార్పుని తీసుకురావడం వాళ్ళకి ఒక అవసరంగా ఉంది. మా బాధ్యత, సమాజం బాధ్యత ఏంటంటే మన లాంటి వాళ్ళకి ప్రకాశం విద్యలు లాంటి వాళ్ళకి ఏంటంటే తెలంగాణకు ఏం అవసరం, ప్రజలకు ఏం అవసరం అనేది ఎప్పటికప్పుడు మేము సూచించడం మా తెలుగుదేశానికి బాధ్యత చెప్పాలి. ఇదివరకైతే బహిరంగంగా చెప్పేదని ఇప్పుడు ఆ గవర్నమెంట్తో ప్రత్యేకంగా చాలా విషయాలు మాట్లాడటానికి అవకాశం దొరికింది. నేరుగా చెప్పగలిగించడం చెప్పాలి. అది మా బాధ్యత. అక్కడెక్కడ మౌనంగా ఉండటానికి వీళ్ళు. రెండవది నేను అనేది ఏంటంటే ఇది చెప్పడంతో పాటు ప్రజల బాధ్యత ఏంటంటే ఈ సమస్యల విషయంలో స్పష్టంగా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి ప్రయత్నం అవకాశం దక్కాలిగా ప్రజలకి మాట్లాడడానికి. సంస్కరణ, రాజకీయ సంస్కరణల కోసం మనం పూనుకోవాలి. ఇంత డబ్బు వచ్చి మామూలు ప్రజల మేలుగోరు గెలవాలంటే అయ్యేది కాదు. ఆ డబ్బులతో బతికేది లేదు. ఈ మార్పుల కోసం పూనుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. విఠలన్న మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అంశాన్ని విస్మరించి రాజకీయ పార్టీలో మేము ఎట్లా అధికారంలోకి రావాలి, ఎట్లా అధికారాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఇవన్నీ సమస్యలు వచ్చాయి. నిజంగా ఇవాళ ప్రజలు చేస్తున్న ఉచిత ఉద్యోగాలు ఎన్ని ప్రీవియస్ కావు ఏది చూడలేదు. ఇందిరావు రైతు వెంకరావు 2 రూపాయల కిలోమీటర్ ప్రజలు ఇవాళ రైతు పొందారు. కానీ ప్రజలకు ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానానికి సంబంధించి రోజువారీ ఖర్చులు తీసుకోవాలి. పిల్లలు పొద్దున్న లేచిన స్కూల్ ఫీజు కట్టుకోవాలి. సంవత్సరానికి 50,000 రూపాయలు. నా తల్లి అదిగో హాస్పిటల్లో వస్తే 10 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. నిజానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో విద్య మీద పెట్టింది మనం గత 10 సంవత్సరాలు ఈ మధ్యలో 5% ఇంకా 5 to 6%. ఇప్పుడు 7%. ఇప్పుడు నిన్న 7%. అది కూడా ఆ 5-6% మెయిన్ టీచర్లకు జీతాలు పడుతుంది. ఆ 5-6%. అదేవిధంగా వైద్యం మీద పెట్టిన 5-6% విషయాలు. నిజానికి విద్య మీద వైద్యం మీద 15% విద్య మీద 15% వైద్యం మీద పెట్టింటే నిజంగా అద్భుతమైన తెలంగాణ జరిగేది. ఇవాళ ప్రీవియస్ మీద చాలా మాట్లాడు కారణంగా యంత్రాంగాలు మనం ఖర్చు పెట్టేది ఉద్యోగుల జీతాలు అభివృద్ధి ఖర్చు 30%. మన రాష్ట్రంలో 30,000 ఇప్పుడు మీకు జీతాలు పెరిగిన 30% మాత్రమే ఖర్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రీవియస్ ఇది మాట్లాడు ఎంత మనం బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టిన ప్రీవియస్ ఉచితాల మీద 30% మించారు. ఒక 100 రూపాయల్లో 30% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 30% ఉచితాలకు పోతే ఇంకా 40 రూపాయలు పెరుగుతాయి. ఈ 40 రూపాయలను అనుచితమైనటువంటి ప్రాజెక్టు చేపట్టి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చకుండా విద్య వైద్యం పైన ఖర్చు పెట్టుకుంటే సరే అంటే మీరన్నట్టు విద్యా వైద్యం అంటేనే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది కదా, దీనిపైన మరి చర్యలు తీసుకునే అవకాశం లేదా? పోనీ దీని మార్పు ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది? మాట చెప్పాలని దీని వెనకాల పెద్ద పెద్ద మాటలు గ్యాప్. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి అది మారదా? ఇంకా పెద్ద పెద్ద మాటలు గ్యాములు హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ బతకాలి. ప్రైవేట్ హాస్పిటల్ బతకాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ తప్పాలి. గవర్నమెంట్ లో రిక్రూట్మెంట్ ఉండకూడదు. దానికి మందులు తప్పలేదు. ఉస్మానియా గాంధీకి ఏ అధికారాన్ని పోతారు, ఏ ఎమ్మెల్యేగా పోతారు? ఉస్మానియా గాంధీ ఓడి వాళ్ళ దిక్కులు ఇవాళ ప్రైవేట్ వాళ్ళు కూడా పూర్ణాలు చేసుకుంటారు కూడా ఉస్మానియా గాంధీ పోవాలంటే భయపడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ పోతారు 1,00,000 2 లక్షలు ఖర్చు.
ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్ పిల్లలు అవుతారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయన టీచర్ గవర్నమెంట్ టీచర్, ఆయన పిల్లల్ని ప్రైవేట్లో చదివిస్తాను. దానికి వచ్చిన దృష్టికి ఏంటంటే నిజంగా తెలంగాణ అద్భుతమైన తెలంగాణ ఆదాయం, అద్భుతమైన సర్ప్లస్ ఉంటుంది. రిచెస్ట్ స్టేట్ కావాల్సినటువంటి మౌలికమైన పెట్టుబడి వ్యవస్థ ఎక్కడైతే ఈ పెట్టుబడి ఇక్కడ పెట్టాల్సింది. క్యాపిటల్ విద్య మీద పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వైద్యం మీద పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్కడ పొరపాటు జరిగింది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వాలైనా ఇప్పుడు రాకపోతే ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం పొరపాటు జరిగింది. ఇప్పుడైనా విద్య మీద వైద్యం మీద పెట్టగలిగితే అద్భుతమైన తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుంది. పర్చేసింగ్ పవర్ ఎట్లా పెరుగుతుంది? నాకు సంవత్సరానికి నెలకు 30,000 వస్తుంది. నా 30,000 దేవుళ్ళకి వెళ్ళి విద్యకు వైద్యం చేసుకుంటే నా పర్చేసింగ్ పవర్ ఎట్లా పెరుగుతుంది? పర్చేసింగ్ పవర్ పెరగాలంటే ఈ ప్రభుత్వ బాధ్యత. అనేక అభివృద్ధి చెందిన దేశాలు విద్యను వైద్యను ఇష్టం చేస్తుంది. దీన్ని మనం ఎందుకు ప్రైవేట్ అవుతుందండి? మీరు అది ఎందుకు చేయట్లేదు? సమస్య జ్ఞానులు ఇవాళ ఈ శ్రీ చైతన్య నారాయణ తెలంగాణ ఉండాలని అనుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ వచ్చిన మన పరిస్థితి శ్రీ చైతన్య నారాయణ తెలంగాణ విషయం అద్భుతంగా చెప్తాను. అందులోనే భాగస్వామ్యమైన వికలాంగ ప్రశ్నలు అందులోనే భాగస్వామ్యమైన తెలంగాణ వచ్చినాక సమాధానం రావాలంటే ఒక్క టర్మ్ ఉన్న క్యాబినెట్ ఉండాలి. మాట్లాడడం చాలా తేలిక. ముఖ్యమంత్రి అర్థమవుతుంది. యువ లేదో ముఖ్యమంత్రి అయితే నేను ఇదే ప్రశ్నలు ఇదే ప్రశ్నలు చేశారు కానీ వెరీ బిగినింగ్ ఇంత డిమాండ్స్ ఉన్నాయి. విద్యా వైద్యం అంటే మనం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది విద్యా వైద్యం కోసమో లేకపోతే సాగులు ఆపడానికి అంటే ఆత్మహత్యలు ఆపడం అనేది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాడు. అందుకే ఆయన రైతుల మీద, వ్యవసాయం మీద, విద్యుత్ మీద, సాగునీరు మీద ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాడు. జీతాన్ని మలపకుండా పెద్ద జీతం ఇవ్వాలి. ఇది పాలిటిక్స్ లో ఉంటుంది. ఇప్పుడు చైతన్యం క్లోజ్ చేస్తావు. చైతన్యం క్లోజ్ కావాలంటే ఏం కావాలి? అంతకంటే మంచి పెట్టాలి, ఫ్రీగా పెట్టాలి. మనం చేసింది ఏంటి? అది క్లోజ్ చేయడం అనేది డెమోక్రటిక్ గా సాధ్యం కాదు, లీగల్ కూడా సాధ్యం కాదు. దానికి ప్రత్యామ్నాయంగా 200 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్న కాడ ఇలా 1000 రెసిడెన్షియల్ స్కూల్ అయినాయి. ఎంత మెరిట్ వస్తున్నది? ఒకసారి ప్రవీణ్ కుమార్ కూర్చోబెట్టి మీరు ఎగ్జామ్ ఉరుకులాలి. మరి అది పెట్టలేదా? ఆయన 33 మెడికల్ కాలేజీలు పెట్టలేదా? కొంత హైయర్ ఎడ్యుకేషన్ లో ఆయన ఏం కారణమో మనకు తెలియదు. నేను అడిగినప్పుడు ఏమన్నాడంటే వైస్ ఛాన్సలర్ నియమించవచ్చు కదా, ఎందుకు డిలే అవుతున్నదంటే ఒక వైస్ ఛాన్సలర్ కథ చెప్పాడు. ఏమనంటే ఆయన అందరిని ఆయన కులకులను ఆయన జిల్లా వాళ్ళని తీసుకొచ్చి రిక్రూట్ చేసుకున్నాడు. వాళ్ళ పక్షాలను చేయాలంటే అప్పటిదాకా నేను దాని గురించి పోను అని 2-3 ఏళ్ళు వైస్ ఛాన్సలర్లను పెట్టలేదు. స్పెషల్ ఆఫీసర్లతో నడిపించారు. కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వైద్యం ఉంది. ఇప్పుడు ఈ పాత ముక్కలు చెప్తున్నారు విషయాలు. ఇప్పుడు మీ అపోలో కంటే బెస్ట్ ఎక్విప్మెంట్ మీకు గాంధీలో ఉంది. కోవిడ్ అప్పుడు ఎక్కువ మందిని తప్పించింది గాంధీ హాస్పిటల్. ఎప్పటి నిమిషాలు మనం నేను గాంధీ పోతున్నారు ఎవరు పోతున్నారు కదా, గాంధీ పోతారా? పోతున్నారు. ఎందుకు పోతలేరు? ఎవరు పోతున్నారు? పోతున్నారు వాళ్ళ కోసమే కదా మనం అడిగేది, వాళ్ళ కోసం కదా. నేను అనేది ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నిమ్స్ లో మీకు ఎప్పుడు వెయిటింగ్ లో ఒక 200 మంది ఉంటారు ఎమర్జెన్సీ కాడ బెడ్ దొరకక. నిమ్స్ లో ఈ 10 ఏళ్ళల్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఎక్విప్మెంట్ పెరిగింది, ఎంతమంది డాక్టర్స్ పెరిగారు, ఎంతమంది నాన్ డాక్టర్స్ పెరిగారు. తర్వాత 3 హాస్పిటల్స్ హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో పెద్ద పెద్ద. వరంగల్లో ఇప్పుడు వరంగల్కు ఒక 10 కిలోమీటర్ల దూరంలో అన్న చెప్పాలి. తల ఎత్తుకొని గర్వంగా కనబడుతుంది. ఎన్జిఎం హాస్పిటల్ ఇవాళ 24 అంతస్తుంది. వారిని మొదలు పెట్టింది వీళ్ళు కంప్లీట్ చేశారు. అది ఒక్కసారి ఓపెన్ అయిందంటే తెలంగాణ తలమానికం కాదు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ కూడా హాస్పిటల్స్ ఇనాగరేట్ చేయడమే కాదు, ఆయన దిగిపోయిన నాటికి ఒక్కొక్కరు 10 అంతస్తులు పడ్డాయి. అదే నిమిషంలో ఇవాళ పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. దాన్ని ఏం ఆపలేదు. అంటే మనం ఊరికే మాట్లాడంటే ఆ ప్రయారిటీస్ రైతులకు మనం ఇచ్చేది తప్ప ఇవ్వద్దా? వాళ్ళ ఆత్మహత్యలు తగ్గినాయి కదా. ఇవాళ 1.5 yearలో 500 కనబడుతున్నాయి. అంతకుముందు 1 yearలో 800, 900 ఉండేది. తగ్గినా లేదా? మరి దానికి ఆయన చేసింది కారణం కాదని మనం అంటాము. నిజానికి ఆ రోజుల్లో తెలంగాణ 2009లో అప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలు జరిగి మళ్ళీ రాజశేఖర ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు పూర్తిగా అప్పుడు రాజశేఖర రెడ్డి కేసు వేశారు సుప్రీంకోర్టులో. హైదరాబాద్ ఉద్యోగాలన్నీ కూడా అందరి అనేటువంటి కేసు వేస్తే సుప్రీంకోర్టు
ఏ కారణం చేతులు గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. అప్పట్లో గవర్నమెంట్ అభ్యర్థి ఏ విధంగా విఫలం కారణంగా సుప్రీంకోర్టు దానికి జడ్జిమెంట్ అనుకూలంగా ఇచ్చింది. మేము దాన్ని మొట్టమొదటి సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలను ఒక్కటి 24 గంటల్లో 10,000 మంది ర్యాలీ తీసి 14F వ్యతిరేకంగా మేము పెద్ద ఉద్యమం ప్రారంభించాం. అప్పటికి కేసీఆర్ గారు ఎన్నికల ఓటమి సరిచూసి వాళ్ళు ఇంతకీ బయటికి రాని వాతావరణంలో 14F అని ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇందులో బలం ఉంది. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు, రోసయ్య గారు ముఖ్యమంత్రి అక్టోబర్ 2009లో. ఇందులో ఒక బలం ఉందని చెప్పి మాతో సంప్రదించి కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఏం చేద్దామనే చర్చలో భాగంగా అప్పుడు సిద్దిపేట ఉద్యోగ గర్జన 14F రద్దు చేయాలి, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరోగ్యంలో భాగమైనటువంటి ఒక ఉద్యమ నినాదం ప్రదర్శన తీసుకొని ఉద్యోగ సంఘాలుగా మేము ఆ రోజు సిద్దిపేట సభలో వారు సహకరించారు. సభలు మేము 2 లక్షల మందితో ఆ రోజు పెద్ద సభ జరిగింది. ఆ 14F సభలోనే కేసీఆర్ గారు ఆ సభలు సిద్దిపేట గర్జనలోనే ఉద్యోగ గర్జనలోనే వారు ఆమరణ నిరాకరించారు. తెలంగాణలో తెలంగాణ 14F రద్దు చేయాలా, తెలంగాణ రాష్ట్ర బిల్లును ఏర్పాటు చేయాల లక్ష్యంగా ప్రారంభించిన ఉద్యమం చివరికి వాళ్ళు ఆమరణ దీక్ష కూర్చోవడం, వారిని అరెస్ట్ చేయడం, ఖమ్మం తీసుకెళ్ళడం, హైదరాబాద్ బీచ్ తీసుకురావడం, ఇందులో వారం 10 రోజులు రావడం తర్వాత ఒక 10 రోజులు అంటే చిదంబరం ప్రకటనకు కారణం ఏంటంటే చిదంబరం ప్రకటన కారణం 14F. ఇవాళ 14F ఉద్యమాన్ని మేము వదిలిపెట్టి ఉంటే అది ఎవరికి అర్థమయ్యేది కాదు. తెలంగాణ లేదు, చిన్న టెక్నికల్ సబ్జెక్ట్ హైదరాబాద్ ఒక చిన్న సబ్జెక్ట్ కానీ అది మొట్టమొదటిసారి నేను మాట్లాడు ఎవ్వరికి కదా ఆంధ్ర యూత్లో 4 లైన్లు వార్తలు సుప్రీంకోర్టు 14F సభమే అనేది చిన్న జడ్జిమెంట్ దాన్ని వదిలేసి ఉంటే సిద్దిపేట సభ లేదు, ఆమె దీక్ష లేదు, ప్రకటించుకునే వాళ్ళు. ఇది నా తెలంగాణ శీర్షికన సంవాదంలో భాగంగా సత్యాగ్రహి నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అట్లాగే ప్రకాష్ గారికి, రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ గారికి, అదేవిధంగా సి రాజయ్య గారు టీజీఎఫ్సి చైర్మన్గా ఉన్నారు, అదేవిధంగా సి విఠల్ గారు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ కార్యక్రమం సంవాదం అనేది ప్రత్యేకంగా జూన్ 2 ఏదైతే ఆవిర్భావ దినోత్సవానికి అనుగుణంగా దానికి సంబంధించి ఒక ప్రత్యేక డిస్కషన్ ఇది. సో ఇలాంటి డిస్కషన్స్ సత్యాగ్రహిలో కొనసాగుతూనే ఉంటాయి. మళ్ళీ మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను.